హాయ్ అండి. సో నేను ఈరోజు మార్నింగ్ మీకు అందరికి ఆల్రెడీ వీడియో షార్ట్స్ పెట్టాను. ఈ ఫ్లాక్సీడ్ అవిసె గింజలతోటి మనము దాన్ని జెల్ ఎలా తయారు చేయాలో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఆ గింజలు మనకి ఎక్కడైనా దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో కూడా మనకు. సో చాలా రీజనబుల్ రేట్ అండి. సో ఫ్లాక్స్ సీడ్స్ అనమాట మనము ఒక 500 ml వాటర్లో బాగా ఒక 3 to 4 స్పూన్స్ వేసుకొని దాన్ని ఇలా జెల్ లాగా తయారు చేసుకోవాలి. ఇదండి ఇలా తయారవుతుంది. ఇదన్నమాట ఫ్లాక్స్ సీడ్ జెల్. ఇది ప్లస్ నేను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదపు నూనె, ఒక కొబ్బరి నూనె రెండు కలిపి నేను ఇలా చూడండి ఇదన్నమాట. ఈ ఆయిల్ కొంచెం గోరువెచ్చగా మిక్స్ చేసుకున్నాం. ఇందులో మీరు విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా పాత నైటీ ఒకటి వేసుకోవాలి ఇంట్లో. ఇప్పుడు మనము మన హెయిర్స్ లెంత్ నాది ఇంత ఉందండి. ఇది మీరు చూసారా, ఇది దిస్ ఇస్ ద లాస్ట్ ఎడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న హెయిర్ వాష్ చేసుకున్నాను చక్కగా షాంపూతోటి. ఇప్పుడు నేను బయోటిక్ షాంపూ ఉందండి, నేను బయోటిక్ షాంపూ గురించి కూడా నేను ఒక మంచి రివ్యూ ఇస్తాను. చాలా బాగుంది. అది గ్రీన్ యాపిల్తో చేసిన బయోటిక్ షాంపూ మీరు కొనొచ్చండి. సో తర్వాత నేను ఇదంతా కూడా చిక్కు తీసుకున్నానండి. ఇలా ఇదివంతోటి ఇలా చిక్కు తీసేసుకోవాలి. చిక్కు తీసుకున్న తర్వాత దీంట్లో నాకు హెయిర్స్ చూడండి ఎంత రాలాయో ఎంత అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని బయట వేసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు హెయిర్కి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా టిప్స్లో బాగా ఆయిల్ తీసుకొని ఇలా బాగా రూట్స్లో బాగా అప్లై చేసుకోవాలండి హెయిర్. సో ఇదండి, అంటే ఈరోజు సాటర్డే కదండి, అందరికీ ఆఫ్ ఈరోజు. మా ఇంట్లో మా పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు, ఒక వారం అంతా కూడా కష్టపడుతున్నారు వాళ్ళ ఆఫీసులలో. సో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుంటారు కాబట్టి నాకు కొద్దిగా టైం దొరుకుతుంది. నాకు 2 చిన్న మనవాళ్ళు ఉన్నారండి. సో మా కోడలు చూసుకుంటుంది, అప్పుడప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను. పిల్లలు ఏడ్చినప్పుడు నా దగ్గర ఉంటారు, కోడల దగ్గర ఉంటారు, మా వారి దగ్గర ఉంటారు, మా బాబు దగ్గర ఉంటారు. సో ఇలా బాగా ఈ చివర్లో ఎడ్జ్లో కూడా బాగా ఇలా రెండు చేతితోటి బాగా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఓకేనా? సో చూసారా, ఇలా మర్దన చేసుకోవాలి బాగా హెయిర్స్కి. సో హెయిర్స్కి ఆయిలింగ్ కంపల్సరీ అండి. వారంలో ఒకసారైనా మీరు హెయిర్కి ఆయిల్ పెట్టాలి. అప్పుడే హెయిర్స్కి ఆ టానిక్ మనకి ఎలా బాడీకి అలాగే హెయిర్స్కి ఆయిల్ ఒక మంచి టానిక్ అండి. సో ఇలా కొద్దిగా తిక్కుంటుంది నా హెయిర్స్. నేను ఇదంతా అప్లై చేశాక నేను అవిసె గింజల జెల్ ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? సో మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. సో ఇది నేను తర్వాత మీకు జెల్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది జెల్ పెడతాను.
ఫేస్ కూడా అప్లై చేయించండి.